భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు. కిన్నెరసా నుంచి భగీరథ నీళ్లు అందుకు అక్కడ ఇబ్బందులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం వాసులు అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంతో అట్టహాసంగా దేశానికి రాష్ట్రానికి ప్రతిజ్ఞ చెప్పుకున్నటువంటి మిషన్ భగీరథ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నీళ్లు ఆకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ వాసులకైతే మంచినీటి కష్టాలు అయితే తప్పేలా అనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకి అన్ని విధాలుగా నీటి సరఫరా సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీలో అయితే ఈ నీటి ప్రజలైతే ఇబ్బందులు నెలకొంటున్న సమస్యలు కూడా చూడొచ్చు. ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఖాళీ బిందెలతోటి అదే విధంగా నీరు రావట్లేదు అనే అనేక మార్లు కూడా వీరు నిరసనలు తెలియజేసేప్పటికీ కూడా ఇప్పటికీ కొత్తగూడెంలో అయితే వారానికి ఒక రోజు మాత్రమే కిన్నెరసాని మంచినీరే మున్సిపాలిటీ అధికారులు అయితే ఇస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దీని అంతటికీ కూడా మున్సిపాలిటీ అధికారుల ఉదాసీనత మరియు నిర్లక్ష్యం అని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెంలో మంచినీటి సరఫరా కోసం కేసీఆర్ కొత్తగూడెం పర్యటించినప్పుడు ఆ 40 కోట్ల రూపాయలతోటి ఆయన నిధులు విడుదలప్పటికీ కూడా దాంట్లో కొన్ని కారణాలు చూపెట్టి ఏదైతే 40 కోట్లు కూడా ఇప్పటికీ రాని చూడొచ్చు. అదే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనేక మార్లు కూడా కొత్తగూడానికి సంబంధించి 130 కోట్లకు ఈ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి 130 కోట్లతో ఒక ప్రాజెక్టు కూడా తయారు చేశామని అనేక మార్లు కూడా గత కొన్ని నెలలు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా దాని వలన విడుదల కాలేదని ఇటు కొత్తగూడెం పట్టణ ప్రజలైతే పెదవి విరుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 45 కోట్ల రూపాయలతోటి పన్ను మంచినీటికి సంబంధించినటువంటి పన్ను ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్న సందర్భం అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా కొత్తగూడెంలో ఏదైతే అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఉన్న పురపత్యాల వలన ఈ యొక్క సాధారణ సమావేశంలో కూడా ఈ యొక్క గొడవల వలన వీరికి ఈ యొక్క మంచినీటి ఎద్దడికి సంబంధించినటువంటి నివారణ చర్యలు అయితే చేపడుతున్నట్లుగా కూడా లేదు. అయితే కొత్తగూడెంలో చూసుకుంటే మనకి మున్సిపాలిటీలో సుమారు 22,000 కుటుంబాలు ఉండగా 1,00,000కి పైగా జనాభా ఉన్నారు. వీరికి ప్రతిరోజు కూడా 13 నుంచి 14 MLD వాటర్ అవసరం కాగా మున్సిపాలిటీ పరంగా కేవలం 8 నుంచి 9 MLD వాటర్ మాత్రమే అందిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కిన్నెరసాని అదే విధంగా భగీరథ ఈ రెండు నీళ్లు కూడా కొత్తగూడానికి నవీన్, ప్రధానంగా ఇన్ని నిరసనలు జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి ప్రజల వ్యతిరేకత ఉండి వారి ఇబ్బందులు వెలగొక్కుతున్నా కూడా ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రధానంగా అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి? అధికారులు ఏ విధంగా అంటే ప్రతి పైప్ లైన్ లీకేజీలు, ముఖ్యంగా ఈ యొక్క మంచినీటి ఎద్దడికి ముఖ్యమైన కారణం ఏంటంటే పైప్ లైన్ లీకేజీలపై అధికారులు అయితే దృష్టి సారించట్లేదని కూడా చూడొచ్చు. అదే విధంగా రామవరంలో వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారు. వాటర్ ట్యాంక్ చాలా అంటే మొత్తం ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఒక 36 వార్డుకి సంబంధించినటువంటి నీరు సంబంధించి ఆ మున్సిపాలిటీలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం ఎప్పుడో పూర్తయి కేవలం కొన్ని చిన్న కారణాల వల్ల దానికి ప్రారంభించకపోవడంతో ఇటు మున్సిపల్ అధికారులు అదే విధంగా చైర్పర్సన్ నిర్లక్ష్యం అని ఇటు అధికారులకి ఈ పార్టీలన్నీ కూడా విన్నపించుకున్నప్పటికీ కూడా అధికారులు ఈ మంచినీటి సంబంధించి అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం తప్ప ఇప్పటికీ శాశ్వత పరిష్కారం అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడట్లేదు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.